మీవి గన్లు మాకు వద్దు, అమరావతే ముద్దు అంటున్న కూటమి నేతలు. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మావి గన్పై కూటమి నేతలు సెటైర్లతో విరుచుకుపడ్డారు. మీవి గన్లు మాకు వద్దు, అమరావతే ముద్దన్నారు. సెంట్రల్ గెజిట్ అయిన తర్వాత మావి గన్ అనే కొత్త పల్లవి అందుకోవడం ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టడమే అంటూ విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో కూటమి నేతలు నాగరాజు, గిరి, శ్రీధర్, మదన్, శ్రీను, శరవణ, ముబారక్, వంశీ తదితరులు మీడియాతో మాట్లాడుతూ బుధవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. గతంలో అమరావతికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. ఒకసారి గెజిట్ అయిన తర్వాత మళ్ళీ దానిపై మాట్లాడడం ప్రాంతాల వారీగా ప్రజలను విడగొట్టడమే అని ఆయనపై విమర్శించారు. మీవి గన్లు మాకు వద్దు, అమరావతి ముద్దు అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు కాబట్టి లేనిపోనివి ప్రజల ముందు సృష్టించడం మానుకోవాలని పలు విమర్శలు గుప్పించారు. నిన్నటి రోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగించింది ఏదైనా మాట్లాడతా అనుకునేసి అందరూ ఎదురు చూశారు. కాతే నిన్న ఆయన సైకో అని నిరూపించుకునే విధంగా మాట్లాడినాడు. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకో మాదిరి మాట్లాడి జనాలందరినీ చాలా కన్ఫ్యూజ్ చేసి రాజధాని లేకుండా 3 రాజధానులు, 6 రాజధాని, ఈ రాజధాని చెప్పి లాస్ట్లో పార్లమెంట్లో బిల్ అయినప్పుడు ఏమన్నాడంటే మావిగన్ అన్నాడు. సరే ఏదో తెలియకుండా ఏదో మాట్లాడినాడు, సైకో తత్వం కదా, ఏదో మాట్లాడేసినాడు అనుకుంటే నన్ను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన పార్టీకి ఆయనకి ఏదైనా ఒక సిద్ధాంతం లేకపోతే ఏముందో అసలు ఏం అర్థమే కాలేదు ఆయన పరిస్థితి. పాపం దయచేసి ఆ పార్టీ వాళ్ళందరూ ఆయన ఎక్కడ మెంటల్ హాస్పిటల్ చూపిస్తే బాగుంటుందనేసి తెలియజేస్తూ అమరావతి మాత్రమే మన ఆంధ్ర రాజధాని అనేసి పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, గెజిట్ అయిపోయింది. మళ్ళీ కూడా ఇంకా అజ్ఞానంగా మాట్లాడుతుంటే ఇలాంటి సైకోలతో ఇంకా ఎన్ని రోజులు ఏగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన గొడ్డలి పార్టీ నాయకుడు ఒక మాట చెప్తున్నాడు. 2019లో అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నానని చెప్పినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పినాడు. ఈరోజు కొత్తగా మావిగన్ అని చెప్తున్నాడు. ఆయన కళలో ఏదైతే ప్రేతాత్మ వచ్చి చెప్తుందో అదే మాట పైన కట్టుబడి ఉన్నాడు. ఏ రోజుకి ఏ ప్రెస్ మీట్లు ఏం చెప్తాడో దిక్కు తెలియని పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి గెజిట్లో పెట్టి కూడా ఈరోజు చట్టం సభల్లో ఈరోజు చట్టం చేస్తే ఈయన రోజుకొకటి మావిగన్ను ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి, అవి తీసుకుంటే చాలా భూతుపురంతో ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకుడిని బుద్ధి మార్చి అమరావతి కట్టుబడి ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మావిగన్ను మామిడికాయ ఇవంతా నమ్మరు, నిన్ను పూర్తిగా నమ్మకుండా ఈసారి 11 కాదు 0 వచ్చాకి సిద్ధంగా ఉండాలని కూడా గొడ్డలి పార్టీ నాయకునికి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నేను పలమనేరు నియోజకవర్గ గంగంగుడి చైర్మన్గా మాట్లాడుతున్నాను. అలాగే పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ అనేసి ఇదేదో ఒక గ్రామం పేరో ఇదేదో ఒక విలేజ్ పేరో పెట్టినట్లున్నది. ఎందుకంటే మావిగన్ ఏది గన్నులు పెట్టుకుంటారా? అవునులే, మీకు గన్నులు పెట్టుకోవడం అలవాటు. అలా కాదు, అమరావతి అనేది మనకు రాజధానిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా మనకు అమరావతి కోరుకుంటుంటా అంటే మీరు ఏదో తెలుగుదేశం వాళ్ళు పెట్టిండేది మనము పెట్టకూడదు అనేసి మావిగన్ అంట. గన్నులు వాడేది మీ వాళ్ళేనైనా? దయచేసి ఇంకోసారి ఇట్లాంటి ప్రలోభాలు తేకూడదు అనేసి కోరుకుంటున్నాం. మన వైసీపీ గొడ్డలి బ్యాచ్, గన్నుల బ్యాచ్ మావిగన్ అనేసి మొన్న ఏదైతే అమరావతికి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ఎందుకంటే మా కాపు కులాన్ని, మా కులస్తుల్ని రెచ్చగొట్టి మా కులంలో చీలికలు తేవాలని కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా కులస్తుల ఐక్యత ఎప్పుడు ఇలాగే ఉంటుందనేసి, మా కులస్తులు ఎప్పుడు కలిసే ఉంటామనేసి, మా కులస్తులు తెలుగుదేశం వెంట జనసేన వెంట కలిసే ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్ని రోజులు ప్రభుత్వం కొనసాగుతుందో అన్ని రోజులు కలిసే ఉంటామనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నువ్వు మా కులం మధ్యలో చిచ్చుపెట్టి ఏం సాధించలేవు. నువ్వు మావిగన్ కాకపోతే ఏం గన్నన్నా నీ వరకు పెట్టుకో, ప్రజల తల మీద దుద్దుకో. ఎందుకంటే ప్రజలు దీన్ని ఓర్చుకోరు.
అమరావతి అనేసి నువ్వే ఒప్పుకున్నావు ఒక టైంలో, మళ్ళీ 3 రాజధానులు అన్నావు. అసలు నీకు మైండ్ సెట్ ఎలా ఉందో కూడా అర్థం కావడం లేదు. దయచేసి ఇట్లా ప్రలోభాలు మానుకొని దయచేసి అమరావతికే కట్టుబడి ఉండాలనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినం పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం మీరు అందరూ చూసే ఉంటారు. దాంతో ప్రత్యేకంగా చెప్పాలంటే మన రాజధాని గురించి మాట్లాడినారు. అతను ఎప్పుడు ఒక స్టాండ్ మీద ఉన్నాడు. 2014లో చూసినారు అసెంబ్లీలో, మేము ప్రాంతాలకు చిచ్చు పెట్టము, కనీసం రాజధానికి ఒక 30,000 ఎకరాలన్నా ఉండాలి అని చెప్పింది అతనే చెప్పేసి మళ్ళా 2019 వచ్చే లోపల యూటర్న్ ఎత్తాడు. అట్లే 2019లో ఏమంటాడు, ఒక రాజధాని అయితే సరిపోదు, మనకు 3 రాజధానులు కావాలని అతనే అంటాడు. అసలు ఆయనకి నిజంగానే అతను ఒక మాజీ సీఎంగా ఉండుకొని ఏం మాట్లాడుతాడో అతనికి అర్థం కాలేదు. 2019లో 3 రాజధాని అంటాడు, ఇప్పుడేమో కొత్తగా తయారైంది 3 రాజధాని, ఒక దానికి పేరు పెట్టాడు మా వి గన్. అంటే 3 రాజధానులు అనే దాని బదులు ఒకదానికి మా, ఒకదానికి వి, ఒకదానికి గన్నా. అంటే నువ్వు సబ్జెక్ట్ ఉండే మాట్లాడుతున్నావు, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అయ్యా పులివెందుల ఎమ్మెల్యే గారు. మాకైతే తెలియదు. ఈ మావి గన్ అనేది ఆల్రెడీ ఢిల్లీలోంచి పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయిపోయి మళ్ళీ నువ్వేందు మారుస్తున్నావు? నీకు అసలు కొంచెం ఇది ఉందా, ఏమైనా ఉందా నేను అడుగుతాను నిన్ను. ఇంకెట్లా నువ్వు మారుస్తావు? ఒక రాజ్యాంగం అంటే నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే నీకు అంత సులువు అయిపోయిందా? దీన్ని మేము ఖచ్చితంగా కూడా 2029లో మళ్ళా నీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేసి కూడా మేము ఖచ్చితంగా ఈ ప్రస్తుతంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను శ్రీనిరెడ్డి, పలమనేరు మండలం ఐటీడీ ప్రెసిడెంట్. నిన్నటి దినము మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి మళ్ళీ మాట్లాడారు. మేము మావిగన్ సైడే స్టాండ్ అవుతాము, మావిగన్ సైడ్ అంతా వైసీపీ, అమరావతి అంటే టీడీపీ అనేసి. బేసిక్గా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉంటుంది, ఒక క్యాపిటల్కి ఒక్కొక్క నేమ్ ఉంటుందన్నమాట. హైదరాబాద్ అంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంటారు, బెంగళూరు అంటే మనకి గ్రీన్ సిటీ అంటారు, చెన్నై అంటే మన లైక్ సీ సిటీ అంటారు. కానీ అన్ని సిటీలను కలిపిన ఏకైక సిటీ ఏదన్నా అంటే అమరావతి. ఈరోజు అమరావతి ఎడ్యుకేషన్ సిటీ, ఏఐ సిటీ, మనకి ఇండస్ట్రియల్ సిటీ, ప్రతి ఒక్కటి కలిపిన ఆల్ ఇన్ వన్ సిటీ అంటే అమరావతి అవుతా ఉంది. ఆయన మావిగన్ అంటే వాళ్ళ ఇంట్లో గన్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఫ్యాక్టరీస్ట్ కాబట్టి వాళ్ళు దినము గన్ చూసినట్టు మావి గన్లు ఉండుకుని నాకు అలవాటు అయిపోయింది. మా గన్లేసి మాకు ఎవరు గన్లు వద్దు, మాకు అమరావతి చాలు, అమరావతి ముద్దు, తెలుగుదేశం మాకు కావాలా, వైసీపీ వద్దు. నా పేరు ఎం శరవణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్, పలమనేరు నియోజకవర్గము. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మావిగన్ మన రాష్ట్ర రాజధాని కావాలని. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కేంద్రము రాష్ట్రము అడుగులు వేస్తూ ఉంది. ఈ అడుగులని తప్పించడానికి కొత్త ఎత్తులు వేస్తా 2 రాజధానులని 3 రాజధానులు చెప్పి ప్రజల చేత తిరస్కరించబడిన మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ అనే నినాదాన్ని ఎత్తుకోవడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. ఎన్నో లక్షల కోట్లు, ఈరోజు 50,000 కోట్ల రూపాయల రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా అనేక విద్యా సంస్థలు అన్ని ఏర్పాటు అవుతున్న దశలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాడు చేయడానికి, దాన్ని నాశనం చేయడానికి కొత్త పల్లవి ఎత్తుకోవడము దురదృష్టకరంగా మేము అనుకుంటున్నాము, భావిస్తున్నాము. ఇక మీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ ముబారక్, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. అసలు ఈ మావిగను అంటే ఏంటి, ఈ 3 రాజధానులు అంటే ఏంటి? మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే ఒక క్యాపిటల్ సిటీ, ఎన్నో అభివృద్ధి అమరావతిలో పెట్టాలనేసి కృషి చేస్తూ ఆయన ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అమరావతిని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ అని చెప్పారు. మావిగన్ అంటే ఏంటి? అసలు మావిగన్ అంటే మీరు అనుకుంటున్నారు. అసలు మావిగన్ అంటే ప్రజలకే అర్థం కావడం లేదు. ప్రజలు
కూటమి ప్రభుత్వం ఒకటే కోరుకుంటుందండి, అమరావతి అభివృద్ధి, అమరావతి డెవలప్మెంటు. ప్రతి ఒక్కరూ అమరావతి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా అమరావతికి ఎన్నో వేల కోట్లు అమరావతి డెవలప్మెంట్కి ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా అమరావతిని డెవలప్మెంట్ చేసేదానికి ముందుకు పోతున్నారు. ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. నేను పలమనేరు పట్టణ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్గులు చెప్పడం ఏమంటే, మీరు మావోగ్యానికి ఓటేయాలి కావాలనుకుంటే వైఎస్ఆర్కి ఓటేయండి, అమరావతి కావాలంటే టీడీపీకి ఓటేయండి, కూటమికి ఓటేయండి అని చెప్తున్నారు. ఆల్రెడీ మన క్యాపిటల్ సిటీగా అమరావతి బిల్ పాస్ అయిన తర్వాత కూడా ఇలా వర్గాలుగా డివైడ్ చేయడం అనేది ఇది సరైనది కాదని మేము కోరుతున్నాము. ఇంతకీ మావిగన్లో మూడు మన గుంటూరు, విజయవాడ భావిస్తున్నారు. అది కాకుండా మన అమరావతి, విజయవాడ ఈ సరైనది క్యాపిటల్ సిటీగా అన్ని రవాణా సౌకర్యాలకి అనుకూలంగా అన్ని సరివేగంగా అభివృద్ధి చెందుతూ ఈ కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కారుగా ముందుకు దూసుకొని పోతుంది. కావున ప్రజల మద్దతు ఎప్పుడు మన చంద్రన్న గారి విజన్ మీద ఉంటుంది. ఆయన దూరదృష్టితో ఈరోజు అత్యంత దూరంగా ఆలోచించి ప్రజలకు మేలు చెందాలనేసి మన అమరావతిగా నియోజకం పడినది. కాబట్టి ప్రజల నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ఒకటి అనేసి భావిస్తూ మన అమరావతికి పలుకుతాం, అమరావతిని ముందుకు తీసుకొని పోతాం అనేసి నేను భావిస్తున్నాము. జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి.